గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది గోస్ట్ పై గేమింగ్. ఈరోజు అయితే లాస్ట్ బేస్ సాంగ్లో కట్టాం కదా, అది ఆపేసాను బికాస్ ఐ డోంట్ లైక్ ఇట్. సినిమాలో కట్టేస్తావా అని చెప్పి లాస్ట్ అదంతా మైండ్ చేసి జస్ట్ ఒక ఇద్దరు స్కెల్టన్కి కిల్ చేశాను. అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక పడుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడైతే బేస్ కట్టడానికి అయితే ఏరియా క్లియర్ చేద్దాం. ఫస్ట్ నా ఆర్మర్ తీసి జస్ట్లో పెట్టాలి. ఇక ఓతక ఏది నా దగ్గర ఉన్నాయి కదా, ఉన్నాయి. ఐరన్ ఉందా? మళ్ళీ మైనింగ్కి వెళ్ళాలి. 107 చాలు అంతేనా? సర్లే. చి చూడండి, నేను ఓపెన్ చేశాను. తాతయ్య సారీ గ్యాస్ డిస్టర్బెన్స్కి. మా తాతయ్య మెంటల్ పేషెంట్, అంటే ఒక్కోసారి ఏం పడుతుంది మాట్లాడేస్తారు. ఏరియా క్లియర్ చేసేద్దామా? ఏరా అంతా నేనంటే అంత ప్రేమ ఎందుకు రా? ఇందాక కూడా అంతే, మా ఇంటి చేస్తున్నప్పుడు వచ్చి చంప పడదొప్పారు. తండ్రా వీడే ఏం చేస్తున్నప్పుడు స్కెల్టన్ గాడి కాదురా, ఈడేరా. కాలుతో చూపించానండు. షార్ట్ బేస్ స్కెల్టన్ నేను చంపేసాను. నన్ను చంపలేదు. నన్ను చంపింది, నేను చంపింది కాదు. నేను చంపింది జాంబీ మంట తెచ్చి. సారీ తుమ్మినందుకు. తుమ్మతే తుమ్మక దగ్గుతారా? క్లియర్ చేస్తాను ఉన్నాను సార్. ఒకసారిగా సేఫ్కి వెళ్తాను. వచ్చాను, ఎంతసేపు లేను అనుకుంటా. వీడియో క్లియర్ చేసుకోవాలి. అంత వీడియో రేపు పైన హార్ట్ సెట్ రా. మరి ఏంట్రా నీ షవల్ తగ్గట్లేదు? ఓకే, డ్యూరబిలిటీ బార్ చూపిద్దురా అన్న. ఎప్పుడో లాస్ట్లో చూపించదు. మీకు బోర్ కొడుతుంది అని చెప్పి ఇది కూడా అదే అంతసేపు నాకు బోర్ కొడుతుంది మాట్లాడకుండా అంటే, అందుకే ఆన్ చేశాను. నేను క్రియేటివ్లో ఉన్నానంట, ఇంకా చేస్తున్న వరల్డ్లో క్రియేటివ్ అంట. నేను ఎంతో చేయలేదు తప్ప ఈ వరల్డ్లో అనట్లేదు, మైండ్ చేసింది. సరే రాడు ఎందుకురా అంత కక్ష నా మీద, కక్ష కట్టుకొని బాణాలు ఎక్కడ దిగింది? బాణం ఏం దిగలేదులే. దిగదు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. కీచ్ అండ్ మన పనిలో మనం ఉందాం, అంతేనా గైస్? రండి, నీకు మధ్యలో మా ఆర్టిస్ట్ చిత్తగాడు వేసిన డ్రాయింగ్లు చూపించాను. అలాగన్నా మైన్క్రాఫ్ట్లో ఎలా చూపించాను. బట్ ఐ విల్ ట్రై టు షో. ఓకే, how many numbers want to wait for my face reveal? అంత సీన్ లేదంటారా నా మొహానికి? అంతేలే, మన ఫేస్ రివీల్ కోసం ఎందుకు చూస్తారు? స్టేషన్ అంటే రాలేదు, పడుకున్నాను. ఇన్ని రోజులు లేట్ అయినందుకు సారీ గైస్. తప్పలేదు, వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే నేను 2 రోజులు పబ్లిక్లో పెట్టుకున్నాను కదా, అందుకే. ఇప్పుడు మాట్లాడుతుంది అయితే మీతోనే, అప్పటి వరకు ఎవరితో మాట్లాడింది తెలియదు. అప్పుడంతా అలా మాట్లాడేసాను అంతే, ఏం తెలియకుండానే. సారీ, జస్ట్ ఇప్పుడే చూసుకున్నాను పబ్లిక్లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అడుక్కోవట్లేదు, అందరూ అడుక్కుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా బాబు. దయచేసి వినండి. ప్లాట్ఫామ్ నెంబర్ చైతు మీదకు సబ్స్క్రైబ్ అనే పదం వస్తుంది, వేచి ఉండండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఫర్ మై కష్టశ్రమ కొట్టుకోకుండా వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. అంటే 5 అయ్యింది టైము, అందుకే పిచ్ కు అని పడుతున్నాయి చిరాగ్గా. దిస్ మచ్ ఏరియా ఈజ్ ఎనఫ్ రిషి ఐ థింక్. ఎస్, లాస్ట్ ఎపిసోడ్లో క్వశ్చన్ అడిగాను కదా, రేరెస్ట్ మాబ్ ఏంటని. అది బేబీ జాంబీ రైడింగ్ ఆన్ ఏ చికెన్ విత్ కంప్లీట్ డైమండ్ ఆర్మర్ హ్యాండింగ్ ఏ ఐరన్ స్వాడ్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్. ఐరన్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఆలోచించుతాను, అందాక ఇది మైండ్ చేస్తున్నాను. జోక్ చెప్పాలా మీకు? చెప్పకపోతే ఒప్పుకోరా? అబ్బా వెళ్ళడం కావాలి. సర్లే, మంచిగా నైస్గా ఇందులో వెళ్దాం. క్వశ్చన్ ఆలోచించానప్ప, ఈరోగా నైట్ అయిపోయింది. జాంబీ బాబాయ్ కూడా వచ్చాడు. ఏంటంటే క్వశ్చన్, అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? చెప్పండి. అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? అందులో పడుకుంటాడు ఈడమ్మ దగ్గర, పడుకుని చాలు. ఊరికే నా ఇన్వెంటరీ ఫుల్ అయిపోతుంది మాట. వీళ్ళమ్మ ఒక స్లాబ్ ఉంచుకోవాలి. ప్యాక్స్ మాత్రం నేను ఇంకేం వాడుతున్నాను చూడండి. ఈ ఎపిసోడ్లో కానీ ఈ ఎపిసోడ్లో కానీ కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ మైనింగ్కి వెళ్దాం. ఏరియా క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు. షూ ఒకటే ఊపుతాయి, కొత్తగా వచ్చేస్తున్నాయి. ఎవర్రే బబ్లు, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఉన్నాను కదా బబ్లు గురించి. హాయ్, బబ్లు నుంచి ఎక్స్పీ వచ్చింది ఏంటి? మరి బబ్లు ఇక్కడ ఉన్నావా? ఇందాక నుంచి చూడడానికి ఏంట్రా చిరాక తొక్కలాగా. అరటిపండు తొక్కగాడు సార్ వీడు. అరటిపండు తొక్కే మేలు, ఆవకైనా పనికొస్తుంది. వీడందుకు కూడా పనికిరాడు. కాపు మొత్తం ఎవడు పడితే చంపేస్తా, ఒక బబులుని తప్ప. బబులు ఫ్యాన్స్ ఓ లైక్ వేసుకోండి. ఎస్, లైకే. ఇన్ని బెడ్లు వస్తాయి, రెండు వస్తాయి అబ్బా. స్కెలిటన్ దొరికితే, అదే డాగ్ దొరికితే బాగుండదు. ఏం చేసుకున్నాను గుర్తుందిగా. ఫస్ట్ వద్దురా, ఇప్పుడే మంచిగా ఫ్లాట్ చేసుకున్నాడు రా. ఏరియాని వద్దు బాయా. అబ్బా డట్ట కూడా రాలేదు, వచ్చింది. వీడు ఇచ్చిన డట్టతోనే ఫీల్ చేస్తా. గుర్తుందిగా లాస్ట్ టైం కూడా అంతే. లాస్ట్ ఎపిసోడ్లో కూడా అంతే. డట్ట క్రేప్ అయిపోయాడు, ఇలాగ పూర్తి చేశారు.
ఏంటి భయ్యా? నేను ఇప్పటివరకు ఫోన్లతో మాడుతున్నాను కదా గైస్. ఏ అంటే ఎవరు అంటున్నారు? కింద తీసి పైన పెట్టాలి, గుడ్ చేయాలి అలా. హౌ టు ప్యాచ్ వర్క్, లర్న్ ఫ్రమ్ మీ. ఎస్, అడట్ నేను ఓన్లీ టెంపరీ బ్లాక్స్ తర్వాత ఉపయోగపడుతుందని చెప్పి ఆడుకుంటున్నా. ఓకే, సారీ 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 మహారాజ్. ప్యాచ్ వర్క్ లేదు అది, దీనికోసం ఎందుకంటే డ్యూరబిలిటీ వేస్ట్ అని చెప్పి వదిలేసాను. హౌ టు కవర్ ఆల్సో చెప్పానుగా ముందు ఎపిసోడ్లోనే. ఎలా కవర్ చేయాలని చెప్పకుండా నన్ను చూసి నేర్చుకో. బికాజ్ ఐఎమ్ బెస్ట్ కవర్, నాట్ హ్యాండ్ కవర్. కవర్ ఇస్ట్ కవర్, టూత్ పేస్ట్ కవర్. ఏం అర్థం కాలేదు నేనేమన్నా కూడా. ఏంటిది అటు ఇటు కాకుండా రేపర్ పేలినప్పుడు రేపర్మ మంచి టాలెంట్ ఉంది అంతేనా కదా రిషి? అలా మెయిన్ చేయాలనుకుంటే అవుద్దా? అవుద్దు అనుకోకుండా అలా మెయిన్ చేయడానికి అవుద్దా? కానీ రేపర్ మామకు అవ్వదు. ఎందుకురా వీళ్ళు స్టార్ట్ చేసేద్దామా? నాకు తెలిసి బడికి చాలామంది వెళ్ళిపోయి ఉంటారు కదా. ఏం తోట లేకుండా బ్రెయిన్లో వచ్చేస్తున్నాను అలా. సౌండ్ లేటరా బాబు. చిచ్చి దరిద్రంగా ఉంటుంది. నాకు సర్కిల్ ఎరికిల్లో నచ్చవు. ఇంకోళ్ళకి ప్లాంట్స్ కాపీ చేయకూడదు, తప్పు రాదు. ఐడియా రావట్లేదు, ఐడియా రావట్లేదు. రేపర్ పెన్ కాదు గైస్, సారీ చెప్పాను కదా మా తాతయ్య మెంటల్ పేషెంట్. అలా ఒక్కోసారి సౌండ్లు వస్తే క్షమించదురండి. పెడేద్దాం. సరే 8:15 గైస్. అప్పటి నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇదండి సారీ గైస్, రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను వీడియో. అంటే మీకు ఎందుకని అంత డిస్టర్బెన్స్. ఇప్పటివరకు మా మాట్లాడిన తాతయ్య ఇప్పుడే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పటివరకు బయటికి వెళ్ళారు, వచ్చేసారు ఇంట్లోకి. ఏదో తేడా కొట్టిందా కొట్టలేదా? ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాగ్ మీకు టైం ల్యాబ్స్ గేమ్ ల్యాబ్స్ ఏం పెట్టకుండా చూపిస్తాం. చూసి నచ్చితే కట్టుకోండి. ఇది చాలా చిన్న స్టార్టర్ పీస్ కాబట్టి అంతే. నేను మరీ పెద్ద ప్రో ప్లేయర్ కూడా కాదు. ఏదో నాకు చిన్న ఐడియా వచ్చింది, దాన్ని బట్టి కడుతున్నాను. ఏదో తేడా కొడేసింది రిషి, వాళ్ళు ఏదో పట్టలేదు. ఇదొక ఎల్ షేప్ బిల్డింగ్. ఎస్, కాలితే మీకు ప్రూఫ్ కూడా ఉంది, కాకపోతే ఇందులో లేదు. ఒక చిన్న షార్ట్ వీడియో పెడతానులే, ఓకేనా? ఏమంటారు? పెట్టిన కామెంట్ సెక్షన్లో ఒక 3-6 కామెంట్లు చేసాను. అలాగే ఒక 10 లైక్లు వీడియోకి. అందుకు మించి ఏం అడగాలం అంటే సబ్స్క్రైబర్స్ ఏంది, అందుకే తప్ప ఇంకెక్కువ అడగట్లేదు. నా ఐడియా మొత్తం స్పాయిల్ అయిపోయిందా? ఇదంతా నేను మాడితే ఏదో కడేస్తున్నాను డబ్బాలాగా. అసలు నా ఐడియా ఇది కాదు సార్.